తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. భారతీయ కళలలో ఒకటైన కూచిపూడి నృత్యాన్ని తన 6 ఏళ్ల వయసు నుంచి నేర్చుకుని ఇప్పటికీ 2000కు పైగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అందించి రీసెంట్గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు కె కృష్ణవేణి. కృష్ణవేణి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. మనకు అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. రీసెంట్గా కృష్ణవేణి అందుకుంది. అలాగే ఇంట్లో ఎటువైపు చూసినా కూడా తన అవార్డులు రివార్డులు అందుకుని తన ఇష్టాన్ని గౌరవించి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి అమ్మగారికి ఇష్టమైన ఈ కూచిపూడి నృత్యాన్ని తన ఇష్టంగా మార్చుకొని సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల తన జర్నీని కంటిన్యూ చేశారు. అంతేకాకుండా తన కృష్ణవేణి మల్టీ టాలెంటెడ్ పర్సన్. తను ఇంకా ఎన్నో నేర్చుకుంటూ ఉంది. అంటే డ్రాయింగ్ కూడా చేస్తూ ఉంది. అండ్ డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే జాబ్ ఆఫర్స్ కూడా ఎన్నో వచ్చాయి. మరి ఇన్ని స్టోరీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విజయవాడలోని భవానీపురానికి చెందిన కె కృష్ణవేణి ఇంటి దగ్గర మనం ఉన్నాము. కృష్ణవేణితో మాట్లాడిద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మా సుమన్ టీవీ తరపు నుంచి. కృష్ణవేణి గారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. క్లాసికల్ డాన్స్ అనగానే చాలామందికి ఒక భయం, టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు స్టెప్స్తో పాటు కొన్ని రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. ఏదైనా భరతనాట్యం అయినా కూచిపూడైనా నేర్చుకోవాలి, ఎనీ క్లాసికల్ డాన్స్. అవును, మీరు మీ 6 ఏళ్ల వయసు నుంచే ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు. ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది అసలు ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఇది యాక్చువల్గా మా అమ్మగారి కళ నేర్చుకోవాలని. మా అమ్మగారు నేర్చుకోలేకపోయారని చెప్పి నాకు ఎలా అయినా నేర్పించాలని మా అమ్మగారి పట్టుదలతో నాకు నేర్పించారనమాట. ఈ డ్యాన్స్ నేర్చుకోవడం, మనం అందులో జాయిన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అందులో మనం పైకి రావడం అనేది చాలా కష్టం. చాలా రాజకీయాలు ఉంటాయి, మనం అవన్నీ ఎదుర్కోవాలి. అయ్యో మనం ఇవాళ ఫెయిల్ అయ్యామని చెప్పి వదిలేస్తే అది ఖచ్చితంగా ఎప్పటికీ అవ్వదు. మనం ఫెయిల్ అయినా సరే మళ్ళీ గివప్ ఇవ్వకుండా మళ్ళీ లెగుస్తూ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇందులో అంత నుంచోగలం అన్నమాట. ఇప్పటివరకు అంటే మీరు 6 ఏళ్ల వయసు నుంచి చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. 2000+ ఇచ్చా అన్నారు. వీటిలో మీకు బాగా గుర్తున్న అవార్డు ఏంటి? ఏ ప్లేస్లో మీకు కొన్ని మెమరీస్ అందుకున్నారు మీరు? అంటే ఇందులో మెమరీస్ అంటే కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి, అలాగే కొన్ని బ్యాడ్ మెమరీస్ కూడా ఉంటాయి. స్వీట్ మెమరీస్ అంటే ప్రతి స్టేజ్ దగ్గర మాకు ఖచ్చితంగా అభినందనలు అనేవి ఉంటాయి, కంగ్రాచులేషన్స్ చాలా ఉంటాయి. కానీ బ్యాడ్ మెమరీ అనేది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు మేము ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా అక్కడ పలానా గురువు గారు, ఇంకొక గురువు గారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. అదే మేముగా వెళ్తే మీరు అది కాదు ఇది కాదని ఏదో ఒక అడ్డంకు చెప్పి మాకు ప్రైజ్ ఇవ్వకుండా, టాలెంట్ని చూడకుండా వేరే వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళకి ప్రైజ్లు ఉంటాయి అన్నమాట. సో మనం అవన్నీ పట్టించుకోకుండా, మనకు ప్రైజ్ రాకపోయినా మనం గివప్ ఇవ్వకుండా, మన టాలెంట్ ఏంటో మనకి తెలుసు, ఆ టాలెంట్తో మనం పైకి వెళ్ళాలని. ప్రైజ్ రాకపోయినా దీంట్లో బాధపడాల్సిన విషయం లేదు. నేను ఫస్ట్లో అలా గివప్ ఇచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించి, ప్రైజ్తో మనకు సంబంధం లేదు, మనం చేసాం, మనం ఏంటో మనకి తెలుసు, కళ మనం నేర్చుకున్న కళకి గుర్తింపు వచ్చేటట్టు చూసుకోవాలి అనేది మెయిన్. ఓకే, మీరు రీసెంట్గా కొన్ని అవార్డులు అందుకున్నారు. అలాగే మీరు నాట్య సింధు, నాట్య సౌరభ ఇవన్నీ కూడా అవార్డ్స్ అందుకున్నారు. దానికి ముందు ఇంకెన్నో కూడా అందుకున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్తారు? మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? నాట్య సింధు అనేది చెప్పాలంటే చాలా నా ఫస్ట్ అంటే నాకు బాగా ఫీల్ ఇచ్చిన అవార్డు అనమాట. ఎందుకంటే ఒక ఆయన పిలిచి మరీ నువ్వు చాలా బాగా చేస్తున్నావమ్మా, నీతో ఖచ్చితంగా నేను ఒక అవార్డు ఇప్పిస్తాను నీకు అని చెప్పి దగ్గరుండి మరీ ఆయన ప్రోత్సహించి నాకు అవార్డు ఇప్పించడం అనేది జరిగిందనమాట. ఆ రోజు నేను మా గురువు గారిని పిలిచి, సిహెచ్ అజయ్ కుమార్ గారిని పిలిచి సన్మానం అనేది చేయడం కూడా జరిగింది స్టేజ్ మీద. ఆ రోజు చాలా మెమరబుల్ డే అని చెప్పుకోవాలి. మీరు అన్నారు టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మాకు బ్యాడ్ మెమరీ అనేది ఫేస్ చేస్తూ ఉంటాము అని. మీలాగా ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు, కానీ వాళ్ళకి సపోర్ట్ ఉండకపోవచ్చు, ఎంకరేజ్మెంట్ ఉండకపోవచ్చు. అలాంటి వారికి మీరేం చెప్తారు? అలాగే ఇలా బ్యాడ్ మెమరీస్ మీకు అందిస్తున్న వాళ్ళు, అంటే అలాంటి బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు కానీ, నెగ్లెక్ట్ చేసే వాళ్ళ గురించి కానీ మీరేం చెప్తారు? ఒకటే అండి, ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళు అంటే మనల్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడినా, మనకి సపోర్ట్ చేయకపోయినా, ఎదుటి వాళ్ళు జడ్జెస్గా వచ్చిన వాళ్ళే అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు,
మీరు పిల్లలు అది మనం దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని మర్చిపోయి నువ్వు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి మళ్ళీ మన డైలీ లైఫ్లోకి అనేది వెళ్ళాలి. డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మనం చూసుకుంటూ పర్ఫెక్ట్గా మళ్ళీ నేర్చుకుంటూ ఎంతమంది అలా అంటూనే ఉంటారు, కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా మన టాలెంట్ ఏంటో మనం ప్రూవ్ చేసుకునేటట్టుగా ఉండాలి. అంతేగాని గివప్ ఇచ్చేస్తూ ఇవాళకి అయిపోయింది ఇంకా నాది ఇంకా రాదు అలా ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ అది పిల్లలు అది నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇవాళ ప్రైజ్ రాలేదు ఇంకంతే నాది అయిపోయింది, నాకు ప్రైజ్ రాలేదని ఏడుస్తారు, కానీ నెక్స్ట్ డే మనం బెటర్ లక్ మళ్ళీ ట్రై చేయాలనేది లేదు. అది ట్రై చేస్తే ఖచ్చితంగా ఉంటుందండి. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయానికి మీరేం ప్రోగ్రామ్స్కి వెళ్తే మార్నింగ్ ఒక ప్రోగ్రామ్, ఈవినింగ్ అయితే మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేయడం 12కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ మేము ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి అది 10 to midnight 2 కూడా అవ్వచ్చు. కానీ ఇంత టైమింగ్ మనం టైం అవుతుంది, టైం పడుతుంది, ఇంత పేషెన్స్ మనకి ఉండాలి. అదే యాజ్ వెల్ యాజ్ మన పేరెంట్స్కి కూడా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి మనకి. ఒక ప్రోగ్రామ్ ఉందంటే, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే మేకప్, హెయిర్, జడ, పూలు అండ్ మీరు వేసుకునే కాస్ట్యూమ్ ఇదంతా చాలా బరువుగా అనిపిస్తుంది. ఏది అంటే ఈజీగా తీయలేం, ఈజీగా వేసుకోలేము, అంత కష్టంతో ఉన్నది కదా. కొన్ని అవర్స్ పడుతుంది అది మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే. అలాంటప్పుడు ఎలా అనిపించింది? ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు, ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? మనం వేసుకోవడానికి 2 hours పడుతుంది. అదేవిధంగా మేకప్ని, డ్రెస్ని, హెయిర్ స్టైల్ మొత్తం తీయడానికి కూడా అంతే టైం 2 hours పడుతుంది. దీని మధ్యలో మనం ప్రోగ్రామ్ అక్కడ 6 o'clockకి ప్రోగ్రామ్ అంటే మేబీ 7కి స్టార్ట్ అవ్వచ్చు, మేబీ 8కి కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంత 3 hours 4 hours మేకప్ వేసుకున్న తర్వాత కూర్చోవాలంటే చాలా కష్టం. కానీ ఆ పేషెన్స్ అనేది ఒక డాన్సర్కే కానీ ఒక ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్కైనా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ ఉంటేనే మనం తర్వాత ఫ్యూచర్లో అంతకు మించి మనం నేమ్ అనేది, ఫేమ్ అనేది వస్తుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డాన్సర్కి. మీరు మీ అమ్మగారు ఇష్ట ప్రకారం మీరు నేర్చుకున్నా అన్నారు కదా, మీకు షోస్ దగ్గరకు కానీ మీ వెనుక ఏ విషయాల్లోనైనా సరే ఎవరు ఉంటారు, మమ్మీ ఆర్ డాడీ మీ వెనుక? డాడీకి క్యాంప్స్ వెళ్తూ ఉంటారు. సో డాడీకి కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా మా మదర్ అయితే వస్తారనమాట. ప్రతి ప్రోగ్రామ్ రేపు ప్రోగ్రామ్ అంటే ఇవాళ నుంచే మేము రెడీ అవుతాం అనమాట. రేపు ప్రోగ్రామ్ ఉంది, పలానా టైంకి అక్కడికి రీచ్ అయిపోవాలి, ఇదంతా కూడా మా మదరే చూసుకుంటారు. ఓకే, ఏంటి మరి నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతూ ఉన్నారు? నెక్స్ట్ ప్రస్తుతం నేను ఫైనల్ MSCS చదువుతున్నా, BSc MSCS చదువుతున్నా డిగ్రీ. దీని తర్వాత MA చేయాలనేది నా గోల్ అనమాట. డాన్స్లో MA చేయాలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలనేది నా కోరిక. ఓకే కృష్ణవేణి, మీకు జాబ్ రాకముందు డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే చాలా జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అవి మీ అంతటికి మీరే కొన్ని వద్దనుకున్నారు, రిజెక్ట్ చేశారు అని విన్నాము. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? ఆ స్టోరీ ఏంటంటే యాక్చువల్గా మా పేరెంట్స్కి డ్యాన్స్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదనమాట. సో అది ఇక్కడ విజయవాడ లోకల్లో వస్తే ఏమో కానీ నాకు వచ్చినవన్నీ అస్సాము, ఢిల్లీ, బెంగళూరు అలా వచ్చినాయి. సికింద్రాబాద్ ఒకటి వచ్చింది, అది రీసెంట్గా దానికి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. బట్ ఏంటంటే ఈ ప్రస్తుతం నెక్స్ట్ ఇంకొక ఎయిమ్స్ది కూడా ఉంది, అది చూసి ఏదైతే అది. కాకపోతే మా పేరెంట్స్కి ఏంటంటే డ్యాన్స్ను వదిలేసి ఇప్పుడు ఏదైనా ఒక జాబ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ అనేది పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో జాబ్కి వెళ్తాం, మళ్ళీ నైట్ వచ్చేసరికి 7 or 8 అవుతుంది. ఇంక ఈ డ్యాన్స్ ఫీల్డ్ అనేది మనకు ఉండదు, మళ్ళీ పడుకుంటాము, లెగుస్తాం, మళ్ళీ మార్నింగ్. కాకపోతే ఈ డ్యాన్స్ ఫీల్డ్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది లైఫ్లో. ఈ ప్రొఫెషన్ ఎప్పటికీ ఉండాలని చెప్పి నన్ను జాబ్కి అప్పుడే ఎంకరేజ్ చేయట్లేదు. పైగా నేను 19 years old కాబట్టి అప్పుడే ఇంట్లో ఇష్టం లేదనమాట పంపించడం. ఓకే, కృష్ణవేణి చూడండి, డిగ్రీ కంప్లీట్ అవ్వకుండానే ఒక 4-5 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. సో అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు, అండ్ అలాగే ఈ ప్రొఫెషన్, ఈ ప్యాషన్ని వదులుకోవడం కూడా ఇష్టం లేక ఇక్కడ ఉండిపోయాను అని చెప్తున్నారు. నెక్స్ట్ చాలా గోల్స్ రీచ్ అవ్వాలి. సో ఏజ్ తక్కువే కాబట్టి ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకా మీరు ఏదైతే చెప్పారో వాటన్నిటికి కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం విత్ మీ ఫ్యామిలీ సపోర్ట్తో. సో ఇంకా మీ మదర్ని ఒక్కసారి మాకు ఇంట్రడ్యూస్ చేస్తే నళిని గారిని కూడా మన వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసేస్తాము. చాలామంది పేరెంట్స్ కలలు కంటారు,
వాళ్ళు ఏదో జాబ్ చేయాలన్నా లేదా యాక్టర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఇంకేదైనా స్పోర్ట్స్లో కానివ్వండి ఇలాంటి క్లాసికల్ డాన్సెస్లో కానివ్వండి వారు నేర్చుకోలేంది వారు ఫుల్ఫిల్ చేయలేంది పిల్లల్లో ఆ కళను నెరవేర్చుకోవాలని ఎంతోమంది పేరెంట్స్ అనుకుంటారు. కానీ పిల్లలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నాకు ఇష్టం లేదు నీ ఇష్టాన్ని నాకు పెట్టొద్దు అనే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. పిల్లల ఇష్టాన్ని గౌరవించి పేరెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి అమ్మ కోసం తను నేర్చుకున్నారు. అలాగే నేర్చుకున్న తర్వాత తనకి ఇంట్రెస్ట్ రావడం ఇవన్నీ కూడా మనతో పాటు మనకి షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి అంత ఇష్టంతో క్లాసికల్ డాన్స్ నేర్పించిన నళిని గారితో కూడా మనం మాట్లాడదాం. నళిని గారు, ఎలా అనిపిస్తుంది మీ పాప సక్సెస్ చూస్తుంటే? మీ కళ నెరవేరిపోయిందా? చాలా సంతోషంగా ఉందండి. మాకు ఆ రోజుల్లో అవకాశం లేదు, పంపలేదు. ఇప్పుడు తను నేర్చుకొని చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే రోజు మా భగవంతుని దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా తన ప్రోగ్రాం ఉంటే ఆ భగవంతుడి కోసంగా చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు మేము అక్కడ భగవంతుని ఆరాధిస్తున్నామనే ఫీల్ అవుతాం. అంటే భగవంతుని సన్నిధికి చేరడానికి చాలా తొందరగా ఉన్న సోపాన మార్గం ఇది ఉంది. మీ హ్యాపీనెస్ మీ ఫేస్లోనే తెలుస్తూ ఉంది. అంత హ్యాపీగా ఉన్నారు. మరి నెక్స్ట్ ఇంకేవేవో అంటున్నారు కదా, వాటికి ఎలా ఉండబోతుంది మీ సపోర్ట్? మేము అంటే ఆంధ్రప్రదేశ్ వరకు అయితే తనకు జాబ్స్ వస్తే ఓకే. కాకపోతే ఈ మధ్య ఎయిర్ ఫర్ వార్లో జాబ్స్ వచ్చాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అంత దూరం అని ఇంట్రెస్ట్ లేక పంపించలే. అంటే తను స్టెనోగ్రఫీ టైప్ హయ్యరు అవి అన్నీ కంప్లీట్ చేసింది. లోకల్లో వస్తే చూద్దామని ప్రస్తుతానికి ఎయిమ్స్లో రేపు 14th ఇంటర్వ్యూ ఉంది. అక్కడ సెలెక్ట్ అవుతే పంపిస్తాము. తను ఇది కాకుండా వేరే అయితే పంపించడం ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మాకు ఈ డ్యాన్స్లోనే తను సాధించాలి. ఎంఏ డ్యాన్స్ చేసి తను ఇందులోనే తన ఆ జాబ్ అనేది వెతుక్కోవాలి అని అనుకుంటున్నాం. కృష్ణవేణి, ఇంకా మీరు డ్రాయింగ్ వేస్తారని కూడా విన్నాము. ఏంటది? ఎన్ని స్టోరీలు చెప్తారు మీరు? ఇంకా ఒక్క స్టోరీలో మల్టిపుల్ స్టోరీస్ మనం చూస్తున్నాము. అంటే జాబ్ ఆఫర్స్, డిగ్రీ కంప్లీట్ కాకుండానే అండ్ ఇన్ని 2000+ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇప్పుడు డ్రాయింగ్. చూడండి ఎన్ని చెప్తున్నారో. సో అవి కూడా చూద్దాం, అవి కూడా ఒకసారి చూపిస్తారా? ఏంటి అసలు దాని గురించి చెప్పండి. నేను నా ఆర్ట్ అనేది నా 10 years నుంచి స్టార్ట్ చేశాను. సునీల్ కుమార్ గారి వద్ద నేర్చుకున్నాను. ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా నేర్పించేవాళ్ళు. ఏదున్నా చిన్న చిన్న మెలకువలు కూడా చాలా బాగా నేర్పించారు. అండ్ ఇప్పుడు నేను క్యాన్వాస్ పెయింటింగ్స్లో స్పెషలిస్ట్ అనమాట. గ్రేట్, మల్టీ టాలెంటెడ్ అనమాట. ఆ స్టోరీ కూడా మనం చూద్దాము అండ్ ఆ ఆర్ట్ కూడా చూద్దాం. ఆయన శృంగారం అని ఆయనకి బిరుదు అనమాట. ఆయన ఆడవేషాలకి చాలా స్పెషలిస్ట్ అనమాట. విజయవాడే కాదు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ అడిగినా కూడా ఆయన తెలియని వారంటూ ఉండరు. సిహెచ్ అజయ్ కుమార్ గారు మంచి, అంటే నేను చెప్పకూడదు కానీ ఎంత అందగాలంటే అంత అందమైన ముఖం అనమాట అది. అసలు మనం అంత పర్ఫెక్ట్. అసలు అది అమ్మాయా అబ్బాయి అనేది ఎవరు అవుట్ పర్సన్ తెలిసిన వాళ్ళు తప్పితే అవుట్ పర్సన్ ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేరు. అంత బాగుంటారనమాట ఆ లేడీ గెటప్లో. అది మీ సార్ లేడీ గెటప్ ఫోటో ఏం లేదా మీ దగ్గర? ఉంది. నేను దాన్ని పెయింటింగ్ చేసి నేను నాట్యసింధు అవార్డు వచ్చినప్పుడు నేను మా సార్ గారికి అది ఇచ్చాను అనమాట, గిఫ్ట్ చేశాను. ఇది నేను వేసిన క్యాన్వాస్ పెయింటింగ్. ఇది క్యాన్వాస్ పెయింటింగ్ ఒక క్లాత్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్. ఈ క్లాత్ మీద మొత్తం ఎక్రిలిక్ కలర్స్ అనమాట. ఇది ప్రతిదీ కూడా ఎక్రిలిక్ మొత్తం కలర్ మిక్స్ చేసి చేయడం అనమాట. దీని మీద ఒక 3-4 లేయర్స్ పడితే కానీ అవ్వదన్నమాట. మనం చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ లేయర్ని కవర్ చేయడానికి ఇంకా ప్యాచెస్గా అయిపోతుంది అనమాట. మిస్టేక్ లేకుండా వేయాలి. వన్స్ మిస్టేక్ వచ్చిందంటే మళ్ళీ మనకి వర్క్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, అంటే ఒక్కసారి మిస్టేక్ అయిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయడం అవుతుందా? అవుతుంది. టెక్స్చర్ పెట్టి చెయ్యొచ్చు, వైట్ టెక్స్చర్ పెట్టి చెయ్యొచ్చు. బట్ ఏంటంటే ఒరిజినల్గా ఒక్కసారి వేసే లుక్ వేరు, అలా 2-3 times వేసి చేసేది వేరనమాట. కొంచెం తెలుస్తుంది, అంత లుక్ అనిపిస్తుంది అనమాట. చిన్ని కృష్ణయ్యని ఎంత బాగా చేశారండి. ఇప్పుడు ఒక పెయింటింగ్ వేయడానికి ఎన్ని డేస్ పడుతుంది కృష్ణవేణి మీకు?
అంటే అది సైజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదేమో A4 సైజ్ కాబట్టి ఇది ఒక 10 days ఆర్ 5 days గట్టి కూర్చుంటే ఒక 1 weekలో అయిపోతుంది. ఇప్పుడు A3 ఇంకొంచెం పెద్దవి అలా అయితే కనుక ఒక 20 days 25 days అలా పడుతుంది అన్నమాట. మనం దాని మీద స్పెండ్ చేసే టైంని బట్టి ఉంటుంది. ఓకే, మీరు ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నారు? నేను నా 10 years నుంచి నేర్చుకుంటున్నాను. వీటికి కూడా ఎగ్జామ్స్? వీటికి టెక్నికల్ బోర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో నాది హయ్యర్ అయిపోయింది, డ్రాయింగ్లో హయ్యర్ అయిపోయింది. మొత్తం 8 papers ఉంటాయి. 8 papers క్లియర్డ్. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ డివిజన్. వెరీ నైస్ అండి. ఇంకేమి ఇది కాకుండా ఏమేమి చేశారు ఒకసారి చూపించండి.